సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. తిరుపతి శ్రీవారి ప్రసాదం పైన ఇవాళ గనక మనం చూస్తే ఏపీలోను దేశంలోనూ పెద్ద చర్చ జరుగుతుంది. అటువైపు పవన్ కళ్యాణ్ గారు దీక్ష అంటూ ఆయన స్టైల్లో ఆయన చేస్తూ ఉన్నారు. ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ప్రీవియస్ గవర్నమెంట్లో ఇది జరిగిందా లేదా అనేటువంటి దానిపై కన్క్లూజన్ ఏ విధంగా రావాలి అనేటువంటి దాని మీద ఆయన డిక్లరేషన్కి సంబంధించింది కూడా కొంత మాట్లాడటం జరిగింది. అటు చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఏ రకంగా చూసుకున్నా కూడా చట్టపరంగా ముందుకెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడంలో ఆయన పాత్ర కూడా ఆయన వరకు గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసి ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే దేశం మొత్తం ఇవాళ తిరుపతి ప్రసాదం సంబంధించినటువంటి వాటిల్లో మొత్తం కనుక చూస్తే ఏ వైపు చూసుకున్నా కూడా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే అక్కడ ఏం జరిగింది, దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సరే, వాళ్ళ దేశం మొత్తం చర్చించుకుంటూ ఉందండి తిరుపతి ప్రసాదం అంటే ప్రతి ఒక్కరూ ఇంట్లో ఇష్టంగా తీసుకునేటువంటి తిరుపతి లడ్డూలు. అటు పాలిటిక్స్ పరంగా చూసుకున్నా, లేదు అనుకుంటే అటు తిరుపతి టీటీడీ బోర్డు వైపు నుంచి కనుక చూసుకున్నా కూడా కొన్ని ప్రశ్నలు మిగిలిపోయాయి. ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది అనుకునేటువంటి ఆలోచన అయితే ప్రతి ఒక్కరిలోనూ ఉంది. మీ విశ్లేషణ ఏంటి సార్ దాని మీద? ముందుగా నాగరాజ్ గారు, నమో వెంకటేశాయ. అజ్ఞానినామయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామనే. ఈ శ్లోకం స్వామివారి యొక్క వెంకటేశ్వర స్తోత్రంలో మనకి తెలిసి తెలియక మనం చేసే తప్పులని స్వామివారిని వేడుకుంటూ చేసేటువంటి అపరాధ స్తోత్రం. క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామనే. మనం చేసినటువంటి అనేక తప్పుల్ని క్షమించమని ఆ శేషశైల శిఖామణిని వేడుకునే స్తోత్రం ఇది. ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎందుకు జరిగింది, అసలు తిరుమల లడ్డు వివాదం ఏమిటి, దీనికి వెళ్ళబోయే ముందు ముఖ్యంగా తిరుమలకు సంబంధించి ఈ లడ్డూ ప్రసాదం నేను 2 మాటల్లో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. దాని తర్వాత వివరాల్లోకి వెళ్దాం నాగరాజ్ గారు. ముఖ్యంగా వైష్ణవ ఆలయాలు అంటే తిరుమల సంబంధించిన ఆలయాల్లో ఈ తీపి ప్రసాదం ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా అనేక వేల సంవత్సరాల నుంచి ఉంది. అది నిన్నో మొన్న వచ్చినటువంటి ఆచారం కాదు. ముఖ్యంగా ప్రసాదాలకు పెట్టింది పేరు ఏంటంటే తిరుమల క్షేత్రం. రకరకాలైనటువంటి వంటకాలు చేస్తారు, రకరకాలైన నివేదనలు చేస్తారు, రకరకాల కైంకర్యాలు చేస్తారు. వాటన్నిటిని స్వామివారికి నివేదన చేస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్వామివారు అంటే ఆయన సాక్షాత్తు అక్కడ నివసిస్తున్నారు, ఆయన ఉన్నారు అన్న భావనతోటే చేస్తారు. ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే స్వామివారికి పవలింపు సేవ వరకు చూసినట్లయితే 50 వంటకాలు స్వామివారికి చేసి పెడతారు. అందులో పులిహోర, దద్దోజనం, కదంబం, తిరుప్పావడ, అదేవిధంగా ఇప్పుడు అన్నటువంటి లడ్డు. చాలామందికి తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ వంటకాల యొక్క విశేషం ఏమిటి. దీన్ని ముఖ్యంగా తమిళ్లో తలిహ ప్రసాదం అంటారు. వీటికి అంటే స్వామివారికి నివేదన చేస్తారు. ఇక్కడ చాలామంది గుర్తుపెట్టుకోవాల్సింది స్వామివారి యొక్క గర్భగుడిలో చేసినటువంటి నివేదన వేరు, బయట ప్రజలకు పంచే నివేదన వేరు. అంటే ఎట్లా సార్, తేడా ఉంటుందా? కాదండి. స్వామివారికి ఉదయపు గంట అంటే సుప్రభాత వేళ అయిపోయినటువంటి మొదటి గంటలో స్వామివారికి ఒక నివేదన చేస్తారు. అది లడ్డూ ప్రసాదాన్ని ప్రసాదింపజేస్తారు. ఆ లడ్డూ ప్రసాదం యొక్క స్వామివారికి ఇచ్చిన ప్రసాదం ఏదైతే ఉందో ఆ ఏదైతే ప్రసాదాన్ని మీనింగే అది అంటే స్వామివారు స్వీకరించి మనకి ఇచ్చినది అని అర్థం వస్తుంది సంస్కృతార్థంలో. సో ఆ ప్రసాదాన్ని మొదటి గంటలో స్వామివారికి ఇచ్చినటువంటి ఏదైతే లడ్డు ఉంటుందో దానిని తరువాత చేసినటువంటి ఈ లడ్డూల్లో వాటిని కలిపి వాటిని ప్రసాదంగా తీసుకోవడం అనేది ఒక ఆనవాయితీ. అయితే వైష్ణవాలయాలు ముఖ్యంగా తిరుపతిలో ఒక నియమం ఉంది. దాన్ని రామానుజ కూటం అంటారు. అంటే ఏంటి, స్వామివారికి ఏదైతే నివేదన చేస్తారో, స్వామివారికి ఏదైతే ఆరగింపు చేస్తారో, స్వామివారికి కైంకర్యంలో పాల్పంచుకున్నటువంటి ఎవరైతే ఉంటారో ఇది కేవలం ప్రాకారం లోపలే ఉండాలి అని ఆగమశాస్త్రం యొక్క నియమం. అనేక వేల సంవత్సరాల నుంచి కూడా దాన్ని పోటు అంటారు. ఆ పోటు ఆగ్నేయ మూలలో తిరుమల గర్భగుడిలోకి ప్రవేశించే ముందు మనకు ఆగ్నేయ మూలలో ఉంటుంది. ఈ రామానుజ కూటం అంటారు, లేకపోతే దాన్ని పోటు అంటారు. అంటే స్వామివారి యొక్క వంటలన్నీ కూడా అక్కడ వండే ప్రదేశం. అంటే ప్రాకారం బయట ఎప్పుడు కూడా ఏ వంటలు కూడా వండవు. బయట నుంచి తీసుకెళ్ళినటువంటి ఏ నివేదనలు కూడా స్వామివారికి ఆరగించే విధి విధానాలు లేదనమాట. కేవలం స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా ఆ ప్రాకారంలో మాత్రమే వండుతారు. ఇది ఫస్ట్ తెలుసుకోవాల్సిందే. అంటే ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ విషయాలకు సంబంధించి. కేవలం లడ్డు గురించి మాట్లాడుకోవడం కాదు, దీనికి సంబంధించి నాకు తెలిసిన వివరాలు కొన్ని మీకు అందజేసే ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ లడ్డు పరిణామం ఎలా ఉండేది ఇంతకుముందు అంటే అనేక వేల సంవత్సరాల నుంచి, సుమారుగా 1900 అంటే ఇప్పుడు కాదు, ఒక 2000 సంవత్సరాల క్రితం ఈ లడ్డు యొక్క ప్రాశస్త్యం అనేది ఒక నివేదన చేసి భక్తులకు పంచిపెట్టడం అనేది అప్పుడు మొదలైంది.
సుమారుగా రమారమి ఒక 2000 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా ఉంది. దీన్ని మొదటగా బూందీ ప్రసాదం చేసేవారు. తర్వాత కాలాగమనం కొన్ని మార్పుల తర్వాత దాన్ని ఆ బూందీని దగ్గరగా చుట్టి దాన్ని ఒక లడ్డుగా చేసి ఆ లడ్డు ఇవ్వడం ప్రసాదంగా మొదలుపెట్టారు. బూందీ అంటే ఏంటి? బూందీ అంటారు హిందీలో. అంటే చిన్న చిన్న శనగపిండి తాలూకా ఇవి దాన్ని తీపి ద్రావకంలో వేసి పంచదార పాకంలో వేసి ఒక నివేదన చేసి స్వామివారికి ఇవ్వడం ఆనవాయితీ బూందీ. ఈ తీపి బూందీ కాలగమనంలో ఏమైందంటే ఒక లడ్డుగా తయారైంది. ఈ లడ్డూని ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ లడ్డు కన్నా ముందే ఉండేది చక్కెర పొంగలి ఉండేది. దాన్ని శర్కర అంటారు సంస్కృతిలో. శర్కర పొంగలి అంటారు. ఆ శర్కర పోయి చక్కెర అయింది. ఆ చక్కెర పొంగలి నివేదన చేస్తారు. సో ఇప్పుడు లడ్డూ ప్రసాదం అన్నది అయింది. అయితే ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇందులో అంతర్యం ఏంటంటే స్వామివారికి నివేదన చేసినటువంటి ఏదైతే లడ్డూ ప్రసాదం ఉందో అది గర్భగుడిలో చేస్తారు. అది బయట చేసినటువంటి మీరు దర్శనం చేసుకుని బయట వెలుపల ప్రాకారానికి వచ్చిన తర్వాత మీకు మరలా అంటే పుష్కరునికి ఎదురుగా ఉన్నటువంటి ప్రదేశంలో లడ్డు యొక్క ఒక పోటు ఉంటుంది. అంటే లడ్డు తయారు చేసే యంత్రాంగాన్ని పూర్తిగా మిషనరీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి టోటల్ మిషనరీ ఎక్విప్మెంట్ని పుష్కరునికి ఈశాన్య భాగంలో కన్స్ట్రక్షన్ చేసి ఉంటారు. అది ఇప్పుడు బయట చేస్తుంటే బూందీ లడ్డు. అయితే మరి మనం తిన్నటువంటి లడ్డు ఏదైతే ఉందో ఈ లడ్డునే స్వామివారికి నివేదించారంటే కాదు. ఇది గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. దీనికి సంబంధించి టీటీడీ యొక్క మనకి వైవి సుబ్బారెడ్డి గారు కూడా అంటే ఆగమ శాస్త్రాల ప్రకారం అక్కడ ఉండే జియర్లు ఉంటారు, పెద్ద పెద్ద ఆచార్యులు ఉంటారు. అక్కడ స్వామివారికి నివేదన చేసినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో వాటికి పరిమాణం వేరుంటుంది. ప్రతిరోజు సుమారుగా దీనికి సంబంధించి టీటీడీ వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారం అంటే శ్రీవారికి వాడేటటువంటి ఏదైతే నెయ్యి ఉంటుందో అది ఒక రోజుకి 60 కేజీల వరకు అవసరం అవుతుంది. ఈ 60 కేజీల ఏదైతే ఉందో సుమారుగా ₹1,00,000 పర్చేజ్ చేస్తున్నామని టీటీడీ బోర్డు అధికారికంగా ప్రకటించడం జరిగింది. సో సామాన్య మానవులు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే ఏదైతే లోపల తయారు చేసినటువంటి లడ్డు ఉందో ఆ లడ్డును తీసుకొచ్చి బయట ఈ ఏదైతే లడ్డు పోటు అంటారు ఆ లడ్డు పోటులో చేస్తున్నటువంటి ఏ ప్రక్రియ ఉందో దీంట్లో తీసుకొచ్చి కలుపుతారు. ఇక్కడ అడల్టరేషన్ అంటే కల్తీ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది అని వాళ్ళు ఇచ్చే నివేదిక ద్వారా మనకు తెలుస్తుంది. బహుశా అది ఆ స్వామివారికే తెలియాలి. లోపలది కూడా కల్తీ చేశారా లేదా బయట కల్తీ అంటే బయట నెయ్యి అక్కడ ఇచ్చారని తెలియదు. బయట వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలు టీటీడీ బోర్డు ఏదైతే అందిస్తున్నటువంటి నివేదిక ఉందో దాని ప్రకారంగా నేను మాట్లాడుతున్నాను నాగరాజు గారు. యాక్చువల్గా వైష్ణవాలయాల్లో ఉన్నటువంటి రూల్ ప్రకారం ఏంటంటే ప్రసాదం ఏదైతే ఉంటుందో అది కేవలం ప్రాకారం లోపలే చేయాలి. మనం వీటికి ఎప్పుడో మనం తిలోదకాలు ఇచ్చేసాం. ఏ రోజైతే 1000 కాళ్ళ మండపం కూలగొట్టారో ఆ రోజే సరైన అనాచారాలు స్టార్ట్ అయినాయి తిరుమలలో. దీనికి సంబంధించి జియర్లు పెద్ద పెద్ద మఠాధిపతులు పీఠాధిపతులు అంటే వైష్ణవ మధ్వ సంప్రదాయం కావచ్చు, వైష్ణవ సంప్రదాయం కావచ్చు, రామానుజ సంప్రదాయం కావచ్చు, లేకపోతే జగద్గురు పీఠాధిపతులు కావచ్చు, ఏ సంప్రదాయ పరులైనా పూర్తిగా 1000 కాళ్ళ మండపాన్ని కొలదోసిన రోజు నాడే అంటే నేను ఇక్కడ పార్టీకి అతీతంగా చెప్తున్నాను నాగరాజు గారు. ఇక్కడ నాకు పార్టీలతో సంబంధం లేదు. కేవలం ఒక సామాన్య మానవుడిగా మాట్లాడుతున్నాను నేను. అంటే స్వామివారి యొక్క భక్తుడిగా మాట్లాడుతున్నాను. ఇది ప్రతి భక్తుడి యొక్క ఆవేదన ఇలానే ఉంటుంది వ్యక్తం. పార్టీలతో సంబంధం లేదు. ఈరోజు ఒక పార్టీలు ఉంటాయి, ఈ పార్టీలు పోతాయి. ఇంకొక మార్పు వస్తుంది, ఇంకో మార్పు వస్తుంది. 1000 సంవత్సరాల నుంచి అనాదిగా తిరుమల కొండకి ఎప్పటి నుంచో రాజులు వెళ్ళారు, రాజులు పోయారు. రాజుల తర్వాత మిరాసి వ్యవస్థ వచ్చింది, మిరాసి వ్యవస్థ పోయింది, బ్రిటిషర్లు వచ్చారు, బ్రిటిషర్స్ యొక్క వ్యవస్థ పోయింది, ప్రజాస్వామ్యం వచ్చింది, టీటీడీ బోర్డు ఫామ్ అయింది. టీటీడీ బోర్డులో జరుగుతున్నట్టు ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుంటాం. బహుశా ఈరోజు పార్టీలకు అతీతంగా మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. తిరుమల యొక్క సంప్రదాయం నిలబెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ఏ రోజైతే 1000 కాళ్ళ మండపాన్ని కూలగొట్టడం జరిగిందో ఆ రోజు అక్కడ అనాచారం మొదలైంది. ఎప్పుడైతే లోపల జరగాల్సిన స్వామివారికి నివేదించాల్సినటువంటి ఈ నివేదన ఏదైతే ఉందో ఎప్పుడైతే ప్రాకారం వెలుపులకు తీసుకొచ్చారో లడ్డూ పూటని వ్యవస్థను తీసుకొచ్చారో అప్పుడే అనాచారాలు మొదలైనాయి. దీనికి ఈరోజు మనకి కలిసినటువంటి ఈ యొక్క లడ్డు ఇప్పుడు ఏదైతే వివాదం వచ్చిందో కల్తీ నెయ్యి వివాదం వచ్చిందో దానికి సంబంధించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాగరాజు గారు. ఓకే, దీనిని 3 ప్రశ్నలుగా వేద్దాం. ఒకటి, తిరుమలలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారు పూర్తిగా ఇక్కడ ఏదైతే జరగాల్సిన వ్యవస్థ ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నటువంటి వారికి మనం కొన్ని సూటిగా ప్రశ్నలు వేయాల్సి వస్తుంది. అదేవిధంగా అధికారికంగా ఉన్నటువంటి అంటే ఏదైతే కల్తీ జరిగిందని చెప్పబడుతున్నారో ఆ టైంలో ఉన్నటువంటి ఆయా పార్టీల వాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి అప్పటిటువంటి ఈవోలు కావచ్చు, చైర్మన్స్ కావచ్చు, వాళ్ళకు కూడా మనం సూటిగా సమాధానం చెప్దాం. ఈ రెండే కాదు నాగరాజు గారు, 3వ పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు ప్రస్తుతం పరిపాలన చేస్తున్న నాయకులు కూడా మనం సూటిగా ప్రశ్నిద్దాం. వీటిని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటూ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా టీటీడీ యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో వీటికి కొన్ని ప్రశ్నలు సంధించే ప్రయత్నం చేస్తున్నాం నాగరాజు గారు. తిరుమల తిరుపతి దేవస్థానం చెప్తున్నటువంటి ఏదైతే దేవస్థానం ఉందో ఏదైతే స్వామివారి యొక్క నియమ నిబంధనలకు కట్టుబడి ఒక వ్యవస్థ పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందో కానీ నిజంగా వాళ్ళ పని చేస్తున్నారా చేయట్లేదా వీళ్ళకి సంబంధించి తిరుమల ఇప్పుడు జరుగుతున్న మార్పులకి ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సూటిగా కొన్ని ప్రశ్నలు వేసే ప్రయత్నం చేస్తున్నాం నాగరాజు గారు. అందులో మొదటగా ఏంటంటే ఏదైతే బీఫ్ ఇందులో కలిసింది, ఇందులో ఏదైతే ఫ్యాట్ కంటెంట్ ఉందో అది కేవలం వెజిటబుల్ ఫ్యాట్ కాదు, యానిమల్ ఫ్యాట్ ఇందులో కలిసిందని చెప్పినప్పుడు అందులో బీఫ్, చేప, పంది కొవ్వు ఇలాంటివన్నీ కలిసింది చెప్పడం ఇది కరెక్ట్గా పబ్లిక్ని అంటే ప్రజల్ని తప్పుదో పట్టించడం కరెక్ట్గా కాదనే విషయంలో నేను కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నాను. ఇందులో మొట్టమొదటి ప్రశ్న, ఈ ఏఆర్ డైరీ
ఏఆర్ డైరీ అని ఏదైతే ఉందో వీళ్ళు 10 ట్యాంకర్లు పంపించారు. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 నాగరాజు గారు 10 ట్యాంకర్లని పంపించారు. అందులో 6 ట్యాంకర్లను ఆల్రెడీ యూజ్ చేశారు. 4 ట్యాంకర్లు అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పి ఈ 4 ట్యాంకర్లను కూడా వీటికి చెకింగ్ పంపించారు. అంటే చెక్ చేయడం కోసం పంపించారు. ఇక్కడ టీటీడీ బోర్డుకి నేను సూటిగా ఇస్తున్న ప్రశ్న ఏంటంటే ఈ 10 ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో ఇందులో 6 ట్యాంకర్లు ఈ 6 ట్యాంకర్లు యూజ్ చేశారు. అంటే మీరు నిర్ణయించుకున్నారా ఈ 6 ట్యాంకర్లో కూడా సరైనటువంటి కల్తీ లేనటువంటి నెయ్యి అని చెప్పి మీరు డిసైడ్ చేశారా? కేవలం ఈ 4 ట్యాంకర్స్లోని మాత్రమే కల్తీ జరిగింది మీరు ఎక్స్పెక్ట్ చేసి దాని తగ్గట్టుగా వీరిని పంపించారా? ఒకవేళ ఆ 6 ట్యాంకర్లు కల్తీవైతే ఈరోజు మీరు సూటిగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏముందంటే అవి 6 ట్యాంకర్లు మేము ఏదైతే ప్రజలు తీసుకున్నటువంటి ప్రసాదం అందులో కల్తీ జరగలేదు అని మీరు సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. రెండవది, లేదా 6 ట్యాంకర్లు కూడా పూర్తిగా కల్తీ అనే విషయం ఉంటే దానికి మీరు క్షమాపణ చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ 4 ట్యాంకర్లు కూడాతో పాటు 6 ట్యాంకర్లు కల్తీయా కాదా అని చెప్పాల్సిన ప్రశ్న తిరుమల తిరుపతి దేవస్థానంగా పనిచేస్తున్నట్టు ఈవో శ్యామలరావు గారు బహిరంగ ప్రకటన చేయాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. నెంబర్ 2 క్వశ్చన్, జూలై 2న మీ రిపోర్ట్ వచ్చింది మీకు. జూలై 2 అంటే 2వ తారీఖు నాడు జూలై 2, 2024 నాడు మీకు రిపోర్ట్ వచ్చింది ఇందులో యానిమల్ ఫ్యాట్ కలిసి ఉందని. కానీ 23వ తారీఖు నాడు ఈవో గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారంటే ఇందులో వెజిటబుల్ ఫ్యాట్ మాత్రమే కలిసి ఉంది అని ఒక మాట చెప్పి యానిమల్ ఫ్యాట్ గురించి ఆ యొక్క ప్రెస్ మీట్లో ఎక్కడ కూడా మాట్లాడడం జరగలేదు. అంటే ఇక్కడ మీడియా ప్రశ్నించారు, అంటే అందులో యానిమల్ ఫ్యాట్ ఉందా లేదా అంటే నేను ఇంకా పూర్తిగా రిపోర్ట్ని ఇంకా నేను పూర్తిగా చదవలేదు, నేను కేవలం వెజిటబుల్ ఫ్యాట్ మాత్రమే ఉందని అని తెలుసుకున్నాను. యానిమల్ ఫ్యాట్ గురించి పూర్తిగా స్టడీ చేసి పూర్తిగా చదువుకొని అప్పుడు మరలా మీ ముందుకు ప్రెస్ మీట్కి వస్తానని చెప్పడం జరిగింది ఈవో శ్యామలరావు గారు. నేను వారికి సూటిగా ప్రశ్నిస్తుంది ఏంటంటే మీరు ఆ రిపోర్ట్ యొక్క పేజ్ చదివేటప్పుడు వెజిటబుల్ ఫ్యాట్ అని ఎక్కడైతే ఉందో దాని పక్కనే యానిమల్ ఫ్యాట్ అని కూడా ఉండి ఉంటుంది. మీరు దాన్ని కావాలని మభ్యపెట్టారా లేదా నిజంగానే మీరు చూడలేదా? ఆ ప్రశ్న కూడా ఒక ఈవోగా అంటే ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న స్థాయిలో మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది ఒక టీటీడీ ఈవో గారిగా. 3వ ప్రశ్న, మైసూర్ CFTRI అంటే కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థ, ఆ సంస్థలో ఉన్నటువంటి సభ్యులు టీటీడీ వరకు ట్రైనింగ్ ఇస్తున్నామని ఈవో గారు చెప్పడం జరిగింది. అంటే మీరు ఏదైతే కలెక్ట్ చేస్తున్న ప్రతి ట్యాంకర్ని మీరు టెస్ట్ చేసుకునే అవసరం లేదా? శిక్షణ పొందినటువంటి ఎవరైతే మీ సిబ్బంది వాటిని చెక్ చేస్తున్నారా లేకపోతే చెక్ చేయకుండా డైరెక్ట్గా మీరు యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? అది కూడా చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. ఇంకొకటి, మీరు ఏదైతే లేవనెత్తిన ప్రశ్న మరొకటి ఉంది. ఇది కేవలం యానిమల్ ఫ్యాట్ వెజిటబుల్ ఫ్యాట్ అని మీరు చెప్పడం జరిగింది. యాక్చువల్గా NDDB అంటే నేషనల్ డైరీ బోర్డు ఏదైతే ఉందో ఆ డైరీ బోర్డు వాళ్ళు ఒక మాట చెప్తారు, యానిమల్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్నటువంటి దానా కానీ అవి తీసుకున్నటువంటి గడ్డిలో కానీ అవి తీసుకున్నటువంటి వాటర్లో కానీ కొంతవరకు ఫ్యాట్ కంటెంట్ ఉండే అవకాశం ఉంది. ఎప్పుడైతే దాన్ని బట్టి ఉంటుందో అవి రిలీజ్ చేసినటువంటి మిల్క్ ప్రోడక్ట్లో కూడా దాని కంటెంటే ఉంటుంది, అంటే కొంత ఫ్యాట్ కంటెంట్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము పర్ఫెక్ట్గా నిర్ధారణ చేయలేమని చెప్పి నేషనల్ డైరీ బోర్డు కూడా చెప్పడం జరిగింది. మరి వాళ్ళ డైరీ బోర్డు అలా చెప్పేటప్పుడు మీరు ఏ ప్రామాణికత తీసుకొని మీరు దీనిలో వెజిటబుల్ ఫ్యాట్సే కాదు దీనిలో యానిమల్ ఫ్యాట్ ఉందని మీరు ఏ రకంగా చెప్పడం జరిగింది? ఈ సమాధానం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చెప్పాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. ఇక తర్వాత ప్రశ్న నాగరాజు గారు, తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మనం వేస్తున్నటువంటి ఈవో గారికి సూటి ప్రశ్న, జూలై 12వ తేదీ నుంచి ఈ ఏఆర్ డైరీకి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది మిల్క్ సప్లై చేసే విషయంలో, నెయ్యి సప్లై చేసే విషయంలో. అయితే మీరు అధికారికంగా చెప్పగలరా జూలై 12 ముందు వరకు ఉన్నటువంటి ఏదైతే మనం నెయ్యి వాడామో ఆ నెయ్యి మాత్రం ఎటువంటి యానిమల్ ఫ్యాట్ లేదు, ఓన్లీ వెజిటబుల్ ఫ్యాట్ తప్ప ఏమీ లేదని మీరు ఖరాఖండిగా చెప్పగలరా? వీలైతే దీని మీద మీరు ఒక శ్వేతపత్రాన్ని ఇవ్వాలి, ఒక ప్రామాణిక పత్రాన్ని ప్రజలకు చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. ఒకవేళ జూన్ 12వ తారీఖు నాడు ఏదైతే స్టార్ట్ చేశారో ఏఆర్ డైరీ వాళ్ళు మీకు సప్లై చేస్తున్న నెయ్యి ఏదైతే ఉందో జూలైలో వాటిని పసిగట్టడం జరిగింది. అంటే జూన్ 12 నుంచి జూలై ఏదైతే రిపోర్ట్ వచ్చిందో ఆ మధ్యలో మీకు ఎప్పుడైతే డౌట్ వచ్చిందో మీరు ఎందుకు సస్పెక్ట్ చేసి వాటిని ఎందుకు ఆపలేకపోయారు? లేదా అప్పటి వరకు మీరు ఏదైతే మీరు తీసుకున్నారో అప్పటి మీరు ఏదైతే సస్పెక్ట్ చేశారో అప్పటి వరకు ఉన్నటువంటి నెయ్యి ఒరిజినల్, తర్వాత మేము సస్పెక్ట్ చేసింది కరెక్ట్ కాదని చెప్పి మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. డెఫినెట్గా వీటి మీద ఇప్పుడు నేను చేసినది సంధించాను ప్రశ్నలు, దీని మీద ఇది నా మనోవేదన కాదు, ప్రతి సామాన్యుడు ప్రతి శ్రీవారి యొక్క భక్తుడి యొక్క కనీస ఆవేదన. ఇక రెండవది ముఖ్యంగా నాగరాజు గారు, ఏదైతే ఆ టైంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తున్న సమయంలో ఉన్నటువంటి ఈఓస్కి అండ్ చైర్మన్స్కి నేను సూటిగా కొన్ని ప్రశ్నలు వేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇది సామాన్యుడి యొక్క ఆవేదన, వాళ్ళ తరపున నేను మాట్లాడుతున్నాను. నాగరాజు గారు, ఓపెన్ మార్కెట్లో ఇంత స్థాయిలో మీరు ఏదైతే ఒక కిలో 360 రూపాయలకి తీసుకుంటున్నారో పర్ కేజీ, ఇది నిజంగా సాధ్యమా
అని మీకు అనిపించలేదా? ఎందుకు ఈ మాట ప్రశ్న వేస్తున్నంటే మీరే చెప్పారు స్వామివారి యొక్క కైంకర్యంలో వాడినటువంటి నెయ్యి ఏదైతే ఉందో 60 కిలోల నెయ్యిని మేము ₹1,00,000 తీసుకొస్తున్నామని మీరే చెప్పారు. మరి అంత కాస్ట్ ఉన్నటువంటి నెయ్యి స్వామివారి యొక్క కైంకర్యంలో వాడుతున్నటువంటి స్వామివారి యొక్క నివేదనలో వాడుతున్నటువంటి ఏదైతే నెయ్యి ఆ స్థాయిలో ఉండేటప్పుడు మీరు సామాన్యులకు తయారు చేసే లడ్డూల్లో అంటే భక్తులకి మీరు వితరణ చేసే వాటిలో ఉన్నటువంటి లడ్డూల యొక్క స్థాయి మీరు ₹320 లేదా ₹360 వస్తుందని మీరు ఏ ప్రామాణికతో వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది? అది కూడా చెప్పాల్సిన ఆవశ్యకత ఆ కాలంలో పనిచేస్తున్న వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు పనిచేస్తున్న ఈఓస్ కానీ చైర్మన్లు కానీ చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే మీకు తెలియదనా? లేక తెలిసే మీరు మసిపూసి మారేడికాయ చేశారా? అది కూడా పార్టీ వర్గీయుల నుండి ఆ కాలంలో పనిచేసినటువంటి చైర్మన్ గారు కావచ్చు, ఈఓ గారు కావచ్చు. నేను కొన్ని సూటి ప్రశ్నలు వేస్తున్నాను ఈ వేదిక ద్వారా. దీనితో పాటు ఆహారంలో నాణ్యతా ప్రమాణాలను కొలిచే ఆ యొక్క సైంటిస్టుని మనం కొన్ని ప్రశ్నలు చేసే అంటే వాళ్ళతో కూడా మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే ఎగ్జాక్ట్లీ వీటిని డివైడ్ చేసే అవకాశం చాలా తక్కువ. వెజిటబుల్ ఫ్యాట్ కంటెంట్ ఉందా, యానిమల్ ఫ్యాట్ కంటెంట్ ఉందా, ఏదేది ఎంత స్థాయి ఉందని చెప్పడం చాలా కష్టం అని సూటిగా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దీన్ని ప్రామాణికంగా తీసుకొని మనం మాట్లాడుకుంటే నాగరాజు గారు, ముఖ్యంగా ఆవు పాలల్లో ఎగ్జాక్ట్లీ ఎన్డీడీబీ వాళ్ళు చెప్పినటువంటి రూల్స్ ప్రకారం, అందులో నాణ్యతా ప్రమాణాల ప్రకారం ఆవు పాలల్లో కొవ్వు 4% ఉంటుంది. డైలీ సుమారుగా 15 లక్షల టన్నుల నెయ్యి కావాలి తిరుమల తిరుపతి దేవస్థానానికి. అక్కడ పనిచేసినటువంటి లడ్డు అయితేనేమి, విధి విధానాలు కొన్ని రకాల వంటకాల్లో వాడడానికి కోసం నెయ్యి సుమారుగా ప్రతిరోజు 15 లక్షల టన్నుల నెయ్యి కావాలి. అంటే వీటిని 15 లక్షల టన్నులు కావాలంటే ఇన్ని ఆవులతో కలెక్ట్ చేయాలి. సుమారుగా 6 లక్షల పైబడి లీటర్లు అవసరం అవుతుంది ఈ యొక్క నెయ్యిని కలెక్ట్ చేయడం కోసం అని చెప్పి. మరి అంత సామర్థ్యం ఉన్నటువంటి డైరీ ఉన్నట్టుగా మీరు కన్ఫర్మ్ చేసుకున్నారా? మీకు తెలుసు కదా లెక్కలు. మీరు ఆల్రెడీ టీటీడీకి ఒక ఎస్వి స్పెషల్ డైరీ ఫామ్ ఉంది కాబట్టి ఆల్రెడీ కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తున్న ఎంతోమంది సైంటిస్టులు మీతో పాటు ఉన్నారు. మీరు అధికార లెక్కలు వేసుకోకుండా ఈ సామర్థ్యం ఉన్నటువంటి ఏఆర్ డైరీకి అంత సామర్థ్యం ఉందా లేదని మీరేమైనా కన్ఫర్మేషన్ ఎలా చేసుకున్నారు? అంటే టెండర్లు పిలిచేటప్పుడు మీరు యొక్క ప్రామాణికత పాటించారా లేదా అన్నది చెప్పడం ఆ సమయంలో పనిచేస్తున్న ఈవోలు కానీ చైర్మన్లు కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, టెండర్లలో ప్రతిరోజు 4 లక్షల మిల్క్ని ప్రాసెస్ చేసే సామర్థ్యం కెపాసిటీ ఉన్నటువంటి ఒక డైరీ ఫామ్ వాళ్ళ దగ్గర ఉండాలి. అంటే మీరు టెండర్స్ రిలీజ్ చేసినప్పుడు మీరు కొన్ని స్టాండర్డ్స్ పెట్టుకున్నారు. ఆ స్టాండర్డ్స్ ప్రకారం డైరీలో సుమారుగా ప్రతిరోజు 4 లక్షల మిల్క్ని ప్రాసెస్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి ఆ ఎక్విప్మెంట్స్, ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ ఉన్నాయి. అటువంటి ఉన్నట్టుగా మీకు ఏఆర్ డైరీ ఫామ్కి మీరు ఏదైతే కాంట్రాక్ట్ ఇచ్చారో వాళ్ళకి నిజంగా అంత కెపాసిటీ ఉందని మీరు కన్ఫర్మ్ చేశారా? దాంతోపాటు యాక్చువల్గా ముందుగా నిర్ణయించిన రూల్ ప్రకారం ఏదైతే ప్రామాణికత ఒక్కటే కాదు, అంత కాకుండా ఏదైతే కెపాసిటీ ఉందో ఆ కెపాసిటీ అంటే మార్కెట్ సామర్థ్యానికి మించి 8 టన్నుల అంటే 8 ఇంతలు ఏదైతే అనుకుంటున్నామో మనం ప్రతిరోజు 4 లక్షల టన్నుల మిల్క్ని ప్రాసెస్ చేసే కెపాసిటీ ఒకటే కాదు, దానికి మోర్ దెన్ 8 టైమ్స్ ఉన్నటువంటి ఈక్విప్మెంట్ ఉంటేనే వాళ్ళకి ఇవ్వాలని టెండర్లలో యొక్క ఫామ్స్లో ప్రొసీడింగ్స్ ప్రకారం ఈ ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు ఒక ఫార్మాలిటీ ఉంది. దాన్ని మీరు నిబంధనలు పాటించారా, పాటించలేదా? అది కూడా చైర్మన్స్ ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా మరొక పాయింట్ నాగరాజు గారు, ఏదైతే మినిమం వాళ్ళ యొక్క టర్న్ ఓవరు 250 కోట్ల రూపాయల సామర్థ్యం ఉన్నటువంటి డైరీ ఫామ్కే ఇవ్వాలని చెప్పి నిబంధనలు ఉండేటప్పుడు మీరు అంటే ఈఓస్గా పనిచేస్తున్న ఆ సమయంలో ఈఓస్గా పనిచేస్తున్న వాళ్ళు 250 కోట్ల రూపాయల కెపాసిటీ నుంచి 150 కోట్ల రూపాయలకి ఎందుకు తగ్గించాల్సిన అవసరం వచ్చింది? అంటే ఏ పారామీటర్స్ తీసుకొని మీరు యొక్క ఆ యొక్క డెఫినేషన్ మీరు తగ్గించారు? 150 కోట్లు ఉంటే చాలా టర్న్ ఓవర్, డెఫినెట్గా వాళ్ళకి టెండర్ని పిలిచే అవకాశాన్ని మీరు ఏ ప్రామాణికత ఇవ్వడం జరిగింది? ఇందులో భాగంగా నాగరాజు గారు, మనం తిరుమల తిరుపతి దేవస్థానానికి సుటిగా ప్రశ్నించాం. ఆ కాలంలో పనిచేసినటువంటి వైఎస్ఆర్సీపీలో పనిచేసినటువంటి ఈఓస్ కానీ చైర్మన్స్ కానీ వాళ్ళకు కూడా మనం ఒక సూటి ప్రశ్నలు వేసాం. ప్రస్తుత పాలనలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలు ఏదైతే ఇప్పుడున్నటువంటి ఈఓస్ కానీ ఇప్పుడున్నటువంటి చైర్మన్స్ కానీ ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి పాలకులకు కూడా మనం సూటిగా అంటే సామాన్యుడి యొక్క ఆవేదన నేను వాళ్ళ వాయిస్ ద్వారా నేను చెప్పించే ప్రయత్నం చేస్తున్నాను నాగరాజు గారు. ఇందులో నెంబర్ 1 క్వశ్చన్ ఏంటంటే చాలా విచిత్రమైనటువంటి ప్రశ్న నాగరాజు గారు. రిపోర్ట్ మనకి జూలై 23 వచ్చింది. జూలై 23 రిపోర్ట్ వస్తే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 2 months తర్వాత సెప్టెంబర్ 18న సీఎం గారు తన యొక్క ఆఫీసులో కూర్చొని మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి ఏమని మాట్లాడారు? ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి కల్తీ జరిగిందని ఎక్కడ మాట్లాడారు? తన పార్టీ ఆఫీస్లో మాట్లాడడం జరిగింది ప్రెస్ మీట్లో. ఎప్పుడైతే 18th మాట్లాడారో 19th అధికారిక వ్యక్తి నుంచి కాకుండా టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి నివేదిక రిలీజ్ చేశారు. ఈ నివేదిక ఎక్కడ రిలీజ్ కావాలండి? టీటీడీ బోర్డు సంబంధించింది కాబట్టి టీటీడీ బోర్డు వాళ్ళు మాట్లాడాలి. టీటీడీ బోర్డులో అక్కడ రిలీజ్ చేయాలి. అక్కడ రిపోర్ట్ పంపించాలి. అక్కడ ప్రెస్ మీట్ పెట్టాల్సింది పోయి సీఎం గారు క్యాంప్ ఆఫీసులో సెప్టెంబర్ 19 నాడు ఒక అధికారిక వ్యక్తి నుంచి కాకుండా టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి నివేదిక ఎలా రిపోర్ట్ చేస్తారు? ఇది సూటిగా ప్రశ్నిస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్,
ఎప్పుడైతే 19th ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారిక పార్టీ ఆఫీస్ నుంచి ఎప్పుడు రిలీజ్ చేశారో 19th తరువాత సెప్టెంబర్ 20th అంటే 20వ తారీఖు నాడు అప్పుడు టీటీడీ ఈఓ గారు స్పందించడం జరిగింది. ఇందులో ఫ్యాట్ కంటెంట్ జరిగింది, ఇందులో కొంత అడల్టరేషన్ జరిగిందని ఆయన అప్పుడు మాట్లాడడం జరుగుతుంది. నేను సూటిగా ఒకే ప్రశ్న చేస్తున్నాను నాగరాజు గారు, సామాన్య భక్తుల తరపున, శ్రీవారి భక్తుల తరపున, ముఖ్యంగా యానిమల్ ఫ్యాట్ గురించి మీకు పక్కాగా ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది? అసలు యానిమల్ ఫ్యాట్ యొక్క కల్తీని ఎలా నిర్ధారిస్తారు మీరు? అసలు మీకు జూలై 23 నివేదిక వస్తే 2 నెలల పాటు మీరు ఎందుకు నివేదికని మీరు గుప్తంగా పెట్టాల్సిన అవసరం వచ్చింది? ఇవన్నీ కాకుండా టీటీడీ బోర్డు నుంచి కాకుండా టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి నివేదికను ఎలా ప్రచురిస్తారు? ఇది సామాన్యుడి యొక్క, ప్రతి శ్రీవారి భక్తుడి యొక్క ఆవేదన నాగరాజు గారు. నేను ఆవేశంగా మాట్లాడడం కాదు, సామాన్యుడి యొక్క ఆవేదన. ఇది పార్టీలు తమకు కావలసినట్టుగా ఎవరికి వాళ్ళు మార్చేసుకొని ఈ పార్టీ చేశారని వాళ్ళు, కాదు ఆ పార్టీ చేశారని వీళ్ళు, ఎవరి మీద వాళ్ళు బురద జల్లుకొని మొత్తానికి భక్తులకు మాత్రం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో. కానీ ఒకటి నిజం నాగరాజు గారు, ఇక్కడ తిరుపతిలో ఉన్నది స్వామివారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. వినా వెంకటేశం ననాదో ననాదో సదా వెంకటేశం స్మరామి స్మరామి అన్నట్టుగా స్వామివారు అక్కడ ఉన్నారు. ఆ యొక్క భయం పోయింది, భక్తి పోయింది భక్తులకి. ఈరోజు ఎవరైతే నాయకులు స్వామివారి యొక్క సేవకులు అన్నటువంటి ఫీలింగ్ పోయి మేమేదో స్వామివారి యొక్క ఆదాయాన్ని తప్పుదో పట్టించే విషయం తీసుకెళ్తున్నారు. రీసెంట్గా ఒక దౌర్భాగ్యం నాగరాజు గారు, 1,50,00,000 రూపాయలకు ఒక టికెట్ అమ్మారండి. 1,50,00,000 రూపాయలకు ఒక టికెట్ అమ్మి ఏదో ఒక ప్రైవేట్ హాస్పిటల్ కడతామని టీటీడీ బోర్డు వాళ్ళు అధికారికంగా చెప్పడం జరిగింది. అది రిలీజ్ చేసిన జస్ట్ 2 డేస్లోనే టోటల్ టికెట్లను అమ్ముడైపోయాయి. అంటే ఆ టికెట్ యొక్క మీనింగ్ ఏంటంటే స్వామివారి యొక్క ఉదయాస్తమన సేవ, అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక సేవలు జరుగుతాయి. ఒక సంవత్సరంలో ఒక కుటుంబంలో 6గురికి అలర్ట్ చేస్తామని చెప్పి నెక్స్ట్ 25 years రావాల్సిన టికెట్స్ అన్ని కూడా జస్ట్ 2 daysలో అమ్మేశారు. అంటే మీకు తిరుమల తిరుపతి దేవస్థానం మీకు కావాల్సినటువంటి ఒక మనీ సంపాదించి పెట్టే యంత్రమా, ఒక మెషిన్? అక్కడ స్వామివారు సాక్షాత్తుగా ఉన్నారు అన్నటువంటి ఒక కనీస భావన. ఒక సామాన్యుడు బయలుదేరుతాడు నాగరాజు గారు, కొండెక్కుతాడు, గోవింద గోవింద అనుకుంటూ మెట్లెక్కుతాడు, ఏడుకొండలవాడ వెంకటరమణ అని స్వామివారి యొక్క దర్శనం కోసం కొన్ని గంటల పాటు క్యూలో వెయిట్ చేస్తూ వాడు తన చెంగును కట్టుకుంటే ఆ ముడుపు విప్పి స్వామివారి యొక్క హుండీలో వేసి ఒక అలౌకిక భావన పొందుతాడు. స్వామివారు సాక్షాత్తు ఉన్నారంటే ఒక భావన. వారు వేసినటువంటి ప్రతి రూపీని ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం మాట్లాడుకుంటే ఏదైతే వ్యవస్థ ఉందో భ్రష్టు పట్టి నాశనం చేసి ప్రజల్ని తప్పుదో పట్టించి కేవలం అంటే శ్రీనివాసుడు అంటే కేవలం భోగ శ్రీనివాసుడే, కేవలం ఒక మ్యూజియంలో ఉన్నటువంటి ఒక ఏదో బొమ్మను చూసినట్టుగా వస్తున్నారు తప్పించి నిజమైన భక్తిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి భయం లేదు, భక్తి లేదు, ఎటువంటిది లేకుండా కేవలం ఒక మిషన్ తయారు చేసే యంత్రాంగం ద్వారా మాత్రమే ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి, వ్యవస్థలు ఆలోచిస్తున్నాయి. ఇది జరిగినంత కాలం కూడా ఏదో ఇదంతా కూడా ఈ పాపం పండే రోజు ఒక రోజు వస్తుంది నాగరాజు గారు. సామాన్యుడి యొక్క ఆవేదన, ప్రతి వాడు గోవిందా అని పిలుస్తాం. గో అంటే ఏంటండి? ఆవులను రక్షించేవాడు. గో అంటే భూమి, గో అంటే ఈ మొత్తం వ్యవస్థ, ఈ యొక్క విశ్వం. గోవిందుడు ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని గోవులు రక్షించేవాడు. అటువంటి గోవు పాలల్లో తీసుకునే నెయ్యిని ఇంత భ్రష్టు పట్టించేసి మీరు చేశారంటే మీరు చేశారు, మీరు చేశారంటే మీరు చేసుకుని ఒకరి మీద ఒకరు తోడ్పాటు పట్టడమా? కానీ కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుందండి. డెఫినెట్గా దీనికి సంబంధించినటువంటి వాటిలో నో డౌట్ ఎవరికి తగలాలో వాళ్ళకి బలంగా తగులుతుంది. బట్ ఇది ఒక శాపంగా భావించాల్సినటువంటి అవసరం అయితే చాలా ఉంది. చివరిగా ముగింపుగా ఒక మాట చెప్తాను నాగరాజు గారు, జస్ట్ ఒక సెంటెన్స్ చెప్పి క్లోజ్ చేసి పని పెడుతున్నాను. ఇప్పుడు 1000 సంవత్సరాల క్రితం భగవద్ రామానుజాచార్యుల వారు ఒక వ్యవస్థని ఏర్పాటు చేశారు. స్వామివారికి ఉదయం నుంచి సాయంత్రం పవలింపు సేవ వరకు కూడా జరగాల్సినటువంటి ఏవైతే విధి విధానాలు ఉంటాయో ఈరోజు మనం తెలుసో తెలియక రామానుజాచార్యుల వారిని పూర్తిగా ప్రతి ఒక్కరూ దాన్ని పాటిస్తారు. ప్రతి దేవాలయంలో, వైష్ణవాలయంలో, ప్రతి దేవాలయంలో ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశారు. స్వామివారిని ఆ యొక్క గర్భాలయాన్ని, స్వామివారి యొక్క మూర్తిని రక్షించేటువంటి జిఆర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇప్పటికి కూడా తిరుమలలో కొంతమంది పెద్ద జిఎం గారు ఉన్నారు, వారి యొక్క చిన్న జిఎం గారు ఉన్నారు. వారిని కూడా తప్పుదో పట్టించేసి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క వ్యవస్థలు భ్రష్టు పట్టి పూర్తిగా వ్యవస్థ నిర్వీర్యం చేసి స్వామివారు అంటేనే ఒక మ్యూజియంలో ఉన్నటువంటి ఒక మూర్తిగా ఒక టికెట్ ఎప్పుడైతే పెట్టారో ఆ రోజే వ్యవస్థలో భ్రష్టు పట్టిపోయారు నాగరాజు గారు. మీరు అలా చెప్తుంటే కళ్ళ ముందు నీళ్ళు వచ్చేస్తున్నాయండి. మ్యూజియంలో అనేటువంటిది ఇదిగా ఉంది ఇవాళ. అంటే మీరంటే మీరు అని చెప్పేసి పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, దాంతోపాటు చాలామంది భక్తుల ఆవేదన ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది? కానీ దేవుడితో పెట్టుకోవటం అంటే ఆ శాపానికి ఎవరైనా సరే గురవ్వాల్సిందేనండి. డెఫినెట్గా తగులుతుంది, నో డౌట్. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.